మన భక్తివన్ ప్రేక్షకులకే కాదు, ఈవెన్ క్రైస్తవులకు కూడా తెలియాలి. ఎందుకంటే వాళ్ళు బైబిల్ని కూడా ఫాలో అవ్వట్లేదు కాబట్టి. ఇంకోటి వీళ్ళు అంటారు, మీరు బైబిల్ని క్రిటిసైజ్ చేస్తున్నారండి. బైబిల్ని క్రిటిసైజ్ చేయట్లేదండి. బైబిల్లో చరిత్రలో ఏది జరిగిందో అదే చెప్తున్నాం. దాన్ని మీరు క్రిటిసిజం అనుకుంటే అది మీ ప్రాబ్లం. అది ఎందుకంటే సనాతన ధర్మంలో క్రిటిసిజం, ఖండన అనే పదం లేదు. పూర్వపక్షం ఉంది, అవును, ఉత్తర పక్షం ఉంది. దాని ఆధారంగానే మేము వీడియోలు చేస్తున్నాం, కానీ మాకేదో తిన్నదరక్కనో ఎవడో డబ్బులు ఇస్తే చేయట్లేదు మేము ఈ వీడియోలు సార్. సో అది మళ్ళా మనం అసలు టాపిక్కి కొంచెం దూరం వెళ్ళాము సార్. ఎందుకనంటే కోర్స్ ఇది బర్నింగ్ టాపిక్ కాబట్టి మనం మాట్లాడాము. ఇప్పుడు అసలు క్రిస్టమస్ అనేటటువంటి పండుగ బైబిల్లో ఉందా? క్రిస్టమస్ యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఇప్పుడు జనరల్గా అంటే నాకు తెలిసిన కొద్ది ఇది ప్రకారం క్రీస్తు